ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. దేవో నః శుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం. రంగే ధామని లబ్ధ నిర్భరరసైరధ్యక్షితో భావుకైః. యద్భావేషు పృథగ్విధేష్వనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి. యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సనిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకపంచాశత్తమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రుత్వా హి నిర్జితాన్ ద్యూతే పాండవాన్ మధుసూదనః త్వరితః కామ్యకే పార్థాన్ సమభావయదచ్యుతః. నిన్న ధృతరాష్ట్ర సంజయ సంభాషణాన్ని వింటూ మధ్యలో మనం ధృతరాష్ట్రుడి యొక్క భయాన్ని మొత్తాన్ని కూడా విన్నాం. పాండవుల మీద ఎంతటి నమ్మకం ధృతరాష్ట్రుడికి ఉన్నదో కూడా మనందరం ఆలకించాం. చివర్లో సంజయుడు ఒక మాట మాట్లాడాడు, అద్భుతమైనటువంటిది, ధృతరాష్ట్రుడికి ఒక విధంగా కనువిప్పు కలిగించేటటువంటిది అని చెప్పుకున్నాం. వ్యతిక్రమోయం సుమహాన్ త్వయా రాజన్నుపేక్షితః సమర్థేనాపి యన్మోహాత్ పుత్రస్తు ననివారితః అన్నమాట. నీవు సర్వసమర్థుడివి అయినప్పటికీ కూడా ఈ జూదం జరగకుండా ఉండడానికి నీవు ప్రయత్నించవలసి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ
దుర్యోధనుడు ఈ జూదం జరిగి తీరవలసిందే, పాండవులని ఓడించవలసిందే, వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిందే అని అన్నప్పటికీ ఈ అరణ్యవాసము అజ్ఞాతవాసము అనేటటువంటి నియమాలు కాకుండా వేరొక విధంగా చేసి ఉండవచ్చు. ఆ పని చేసి ఉండలేదు. వాళ్ళ దగ్గర నుంచి సంపద తీసుకుంటే ఇబ్బంది లేదు, లేదు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి విశిష్టమైన వస్తువులో లేక ప్రాంతములో ఇవేమైనా తీసుకోవచ్చు. అవి తీసుకోలేదు. పైగా వారిని నానా మాటలు అంటూ ఉంటే దాన్ని ఆపలేదు. దుర్యోధనుడు సభామధ్యమున తన ఇష్టానికి తను ప్రవర్తిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కర్ణ, దుశ్శాసన, శకుని ఇత్యాదులు వారు కూడా చాలా అహంకారంతో విర్రవీగుతూ ఉంటే నీ అంతటి వాడు ఆగండి, ఏమిటి ఈ ధర్మ వ్యతిరేకమైనటువంటి పని, ఇదేం జరుగుతోంది ఇక్కడ, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటూ వారిని ఆపడానికి శక్తి, సామర్థ్యం, వయస్సు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా నువ్వు వాళ్ళని ఆపలేదు. ఆపక ఈనాడు ఇప్పుడు పాండవుల శక్తిని, పాండవుల యుక్తిని, వాళ్ళ యొక్క పరాక్రమాన్ని తలుచుకుని చింతించడం అనేటటువంటిది ఎందుకు? ఇది నువ్వు పుత్ర వ్యామోహం వల్లనే ఆనాడు ఏమీ చేయకుండా ఊరుకున్నావు అని చెప్పాడు. నిన్న మనం మన కథాశ్రవణంలో చిట్ట చివరిగా చెప్పుకున్నాం. ఆ పైన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అని కూడా చెప్పుకున్నాం. ఈనాడు ఆ పై కథాశ్రవణాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంటున్నాడు, శ్రుత్వా నిర్జితాన్ పాండవాన్ మధుసూదన త్వరితః కామ్యకే పార్థాన్ సమభావయత్ అచ్యుతః. ఈ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పేటటువంటి మాటల్లో చాలా సూక్ష్మములు దాగి ఉన్నాయి. సంక్షిప్తంగా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఆ విషయంలో ఉండేటటువంటి లోతుని మొత్తాన్ని కూడా ధృతరాష్ట్ర మహారాజుకి అర్థమయ్యేట్టుగా చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్క పదం చాలా చక్కగా ఏర్చి కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. మామూలుగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం, పాండవుల్ని చూడ్డానికి వాళ్ళు ఓడిపోయారని తెలిసిన తర్వాత కామ్యక వనంలో వాళ్ళు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడు, ఇలా చెప్పవచ్చు. కానీ అంటున్నాడు, త్వరితః కామ్యకే పార్థాన్ సమభావయత్ అచ్యుతః. అక్కడ చూడండి, త్వరితః అంటే పాండవులు ఓడిపోయారని తెలుసుకున్న మరుక్షణం చాలా తొందరగా కామ్యక వనంలో వాళ్ళు ఉన్నారని తెలుసుకుని తొందరగా ఈ కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఊరడించాడు మహారాజా అని చెప్తూ ఉన్నాడు. అక్కడ చాలా తొందరగా వెళ్ళాడు అని చెప్పడంతోనే పాండవుల విషయంలో కృష్ణ పరమాత్మ ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో స్పష్టం చేసేస్తూ ఉన్నాడు. రేపు ఒకవేళ నీ పుత్రులు ఎదురు తిరిగితే కృష్ణ పరమాత్మ ఎవరి పక్షాన ఉంటాడు అన్నప్పుడు పాండవుల పక్షానే ఉంటాడు, ఈ కౌరవుల పక్షాన ఉండడు. నీ పుత్రులందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి ఏ విధమైన సహాయాన్ని పొందలేరు అనేటువంటి విషయాన్ని మహారాజుకు తెలియజేయడం కోసమని చెప్పి ఒక క్రమంలో పాండవుల విషయంలో కృష్ణ పరమాత్మ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు.
చాలా తొందరగా వెళ్ళాడట పరమాత్మ. ఎందుకు వెళ్తాడు తొందరగా? ఓడిపోయిన వాడి దగ్గరికి ఊరడించడానికి తొందరగా వెళ్ళాడు అని అంటే అంతకన్నా ఆత్మీయుడు ఎవరన్నా ఉంటారా? అంతకన్నా కావలసిన వాడు ఎవరన్నా ఉంటారా? కృష్ణ పరమాత్మ వాళ్ళకి అంత కావలసినటువంటి వాడు, వాళ్ళు కృష్ణ పరమాత్మకు అంత కావలసినటువంటి వారు. ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి. ఆ పైన ద్రుపదస్య తథా పుత్రాః ధృష్టద్యుమ్న పురోగమాః విరాటః ధృష్టకేతుశ్చ కేకయాశ్చ మహారథాః. ఇక పాండవుల యొక్క బలాన్ని ఇప్పటికే అంచనా వేసి సంజయుడు ఎవరెవరు పాండవుల్ని గెలిచారో, పాండవుల వెనకాల ఏ బలం ఉందో దాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. మహారాజా, ద్రుపద మహారాజు యొక్క పుత్రులైన ధృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి వారు, అలాగే విరాటరాజు ఈయన కూడా ఉన్నాడు. వాళ్ళని కలిసినటువంటి వాళ్ళల్లో ధృష్టకేతు అంటే ధృష్టకేతుడు, అలాగే మహావీరులు మహారథులు అయినటువంటి కేకయ రాజవంశీయులందరూ కూడా ఈ పాండవులని అరణ్యంలో వెళ్ళి కలిశారయ్యా అని చెప్తూ ఉన్నాడు. అంటే విరాటరాజు చాలా బలవంతుడు, అలాగే కేకయ వీరులు వాళ్ళంతా బలవంతులు. ధృష్టద్యుమ్నుడు వీళ్ళ గురించి చెప్పవలసిన పని లేదు. ఇలాంటి బలవంతులందరూ కలిసి పాండవుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళని చూడ్డానికి. దీన్ని బట్టి పాండవుల వెనకాల ఒక సమూహం అనేటటువంటిది సిద్ధమైంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పైన తైశ్చయత్కథితం రాజన్ దృష్ట్వా పార్థాన్ పరాజితాన్ చారేణ విదితం సర్వం తన్మయా వేదితం చతే. మహారాజా, పాండవులు ఓడిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కలిసినప్పుడు వీళ్లతోటి పాండవులు ఏం మాట్లాడారో, పాండవులతో వీళ్ళందరూ ఏం మాట్లాడారో ఆ విషయాన్ని మొత్తాన్ని కూడా నేను ఎవరైతే మనకి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా చేరవేస్తారో గూఢచారులు, వారి ద్వారా తెలుసుకుని అదంతా నీకు చెప్పాను. ఏమేం జరిగిందో అంతా కూలంకషంగా వివరించాను అని చెప్పి ఆ పైన కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చెప్తున్నాడు. సమాగమ్య వృతస్తత్ర పాండవైర్మధుసూదనః సారథ్యే ఫాల్గుణస్యాజం తథేత్యాహ చ తాన్ హరిః. మహారాజా, పాండవులు దుఃఖంలో ఉన్నప్పుడు అరణ్యంలో కాలాన్ని గడుపుతూ ఉంటే వాళ్ళని చూడ్డానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడయ్యా వాళ్ళతో. ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేసేశాడు. పాండవులే గనుక తన సహాయం కోరితే, వాళ్ళు తనని అడిగినట్లయితే రేపు యుద్ధం వచ్చినప్పుడు అర్జునుడికి సారథ్యం వహించి రథసారథిగా నేను ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతో చెప్పాడు. ఇక కృష్ణ పరమాత్మ రథసారథ్యంగా అక్కడ రథసారథిగా ఉండి తను ముందుండి నడిపిస్తూ ఉంటే అర్జునుణ్ణి, ఇక అర్జునుణ్ణి అడ్డుకునేటువంటి వారు ఎవరు? ఇంతకు మునుపే అర్జునుణ్ణి అడ్డుకోవడం చాలా కష్టమైన పని ఉండేది. ఈనాడు ఇంకా శక్తులని సంపాదించి మహావీరుడయ్యున్నాడు. దేవతలు కూడా ఓడించలేనటువంటి వారు ఎవరైనా మనుష్యుల్లో ఉన్నారా అంటే అది అర్జునుడు మాత్రమే. అటువంటి అర్జునుడు యుద్ధంలో దిగి ఉంటే
సారథి ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంతటి సమర్థుడై ఉండాలి, ఎంత శక్తివంతుడై ఉండాలి, అటువంటి సారథి ఎవరా అని వెతుక్కోవలసిన పని లేకుండా నేను సారథ్యం చేస్తాను, అర్జునుడికి నేను ముందుంటాను, నేను అర్జునుడిని నడిపిస్తాను అని చెప్పి అంటున్నాడట. కృష్ణ పరమాత్మ ఆ విధమైన మాట ఇచ్చి ఉన్నాడు, అది కూడా నీకు తెలియజేస్తున్నా అని. అమర్షితో హి కృష్ణోపి దృష్ట్వా పార్థాంస్తథా గతాన్ కృష్ణాజినోత్తరాసంగాన్ అబ్రవీచ్చ యుధిష్ఠిరం. అలాగే మహారాజా, పాండవులు ప్రస్తుతం అరణ్యంలో ఉన్నారు, చాలా దుస్థితిలో ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. మొన్నటి వరకు పట్టుపీఠాంబరాలు ధరించి సువర్ణాభరణాలన్నీ పెట్టుకొని మంది మార్పణంతో రాజవైభోగాలన్నీ అనుభవిస్తూ అంతఃపురంలో సకల సుఖాలని కూడా పొందుతూ వారు స్వయం ప్రకాశులై తేజోవంతులై చాలా గొప్పగా జీవనాన్ని గడిపినటువంటి వారు. కృష్ణ పరమాత్మ వాళ్ళని చూచి ఎప్పుడూ ఆనందపడుతూ ఉండేవాడు. వీళ్ళు ఎప్పుడు కలిసినా సరే వాళ్ళ వైభోగాన్ని చూసి కృష్ణ పరమాత్మకి ఆనందం, కృష్ణ పరమాత్మని చూసిన వెంటనే భక్తితోటి వాళ్ళకి ఆనందం. ఇటువంటి సందర్భమే ఉన్నది. కానీ ఇప్పుడు అరణ్యంలో ఉన్న స్థితి వేరు. వాళ్ళు కృష్ణాజినాలు ధరించి కూర్చుని ఉన్నారు, నారచీరలు కట్టుకుని ఉన్నారు. రాళ్ల మీద, ముళ్ళ మీద, భూమి మీద కూర్చోవడం, పయనించడం, శయనించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అటువంటి వారి దుస్థితిని చూసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఆవేదన కలిగింది, చాలా అసహనం కూడా కలిగింది, చాలా బాధపడ్డాడు. అమర్షిత కృష్ణ, ఆయన కృష్ణ పరమాత్మ చాలా ఖేదపడ్డాడట, అసహనంతో ఉన్నాడట. ఎందుకండి ఆయనకి అసహనం అంటే, పాండవులతో ఉండేటటువంటి అనుబంధం, ఆత్మీయత, వారితో ఉన్నటువంటి బంధుత్వం, వీటి మీద కృష్ణ పరమాత్మకి అసహనం కలగదు. ప్రధానంగా పాండవులందరూ కూడా కృష్ణ భక్తులు. ఆయన ఆ పరమాత్మ ఒక్కదానికి మాత్రమే లొంగుతాడు, భక్తికి. ఒక్కడికే లొంగుతాడు, భక్తుడికి. తనకి కష్టం వచ్చినా పెద్దగా బాధపడ్డాయిన, తను ఒకవేళ ఏదైనా వినకూడని మాటలు వింటే తన విషయంలో, అంటే తనను ఎవరైనా దూషిస్తే ఆయనంతగా బాధపడ్డు. అందుకనే కొంతమంది హేతువాదులం అని చెప్పుకునేటువంటి వారు, దేవుళ్ళు లేనిటువంటి వారు క్షేమంగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఆయనంటే ఆయనకేం కోపం రాదు. ఓ తల్లికి తన పిల్లవాడు ఆ తల్లిని ఏమన్నా వచ్చిరాని మాటలతో, తెలియని వయస్సులో 4 మాటలు మాట్లాడితే ఆవిడేమన్నా బాధపడుతుందా? ఆవిడేమన్నా కోపము, కక్ష, కార్పణ్యం పెట్టుకుంటుందా? ఆ పిల్లవాడే వచ్చి తల్లిని కొట్టాడు అనుకోండి, నా తండ్రి నన్ను కొట్టాడు, నా బంగారు తండ్రి, ఎంత ఆనందంగా ఉన్నది అంటూ మురిసిపోతుంది. వాడికి ఆ కోపం వాళ్ళలో చూచి, అమ్మో నా పిల్లవాడికి కోపం కూడా వచ్చేస్తోంది అని చెప్పి వాడిని దగ్గరికి తీసేసుకుని ముద్దులు పెట్టేసుకుంటుంది ఆవిడే. అంతే తప్ప నన్ను కొట్టాడు వీడు, రేపు పొద్దున వీడిని ఎట్లా కొట్టాలి అని రాత్రంతా కూర్చుని ఒక వర్క్షీట్ రెడీ చేసుకోదు ఆవిడ, ఓ ప్లాన్ వేసుకోదు. ఎందుకు? ఆ వాత్సల్యం అటువంటిది.
అలాగే పరమాత్మకు కూడా తనని అంటే వీడి అజ్ఞాని, వీడికి జ్ఞానం లేదు అని ఊరుకుంటాడు. అదే పరమాత్మ తన భక్తుణ్ణి ఎత్కించిన దోషంతో వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాడిని శిక్షించవలసి వస్తే తను శిక్షిస్తాడు. తల్లి ఉంటుంది, కొంచెం పెద్దవాడయ్యాడు పిల్లవాడు, ఏవో తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు, చీపిరి తిరగేసి ఉతికేస్తుంది, ఆవిడే చితక్కొట్టేస్తుంది, ఏమాత్రం ఊరుకోదు. వాడు అరిచి గీబెట్టినా, ఏం చేసినా, ఇల్లంతా తిప్పేసినా, వీధంతా పరిగెట్టేసినా వాడి వెనకాల పరిగెట్టి మరి వాడిని చితక్కొట్టింట్లోకి తీసుకొస్తుంది ఆవిడే. ఆ కొట్టినంతసేపు ఆవిడలో వాడిని మార్చాలి అనేటువంటి తాపత్రయమే తప్ప వేరే క్రోధమో కష్టమో ఓ రకమైనటువంటి శత్రుత్వమో ఉండదు. పిల్లవాడు బాగుపడాలి అనేటువంటి కోరిక, వాడు యోగ్యుడవ్వాలనేటువంటి ఆతృత తప్ప వేరేది కనిపించదు మనకి. ఆవిడ ఎన్ని అయినా సరే తిట్లు తిడుతుంది, ఎన్నిసార్లైనా పిల్లవాడిని కొడుతుంది. అదే పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే పిల్లవాడిని ఒక మాట అనమనంటే చూద్దాం, అపర కాళ్ళు అయిపోతుంది ఈవిడే. పొరపాటును ఎవరైనా పక్కింటి వారో ఎదురింటి వారో మన పిల్లవాడిని కొట్టారనుకోండి, ఆ తల్లిని చూడండి, ఇక వీధిలోకి వచ్చి వాళ్ళంతు తేల్చేస్తానంటూ వాళ్ళతో గొడవకు దిగిపోతుంది. తాడో బేడో తేల్చేసుకుంటానంటుంది. అప్పటిదాకా ఎంత స్నేహం ఉన్నా నా పిల్లవాడిని కొడతారా, కొడితే నేను కొట్టుకోవాలి కానీ మీరెవరు కొట్టారికి, ఆ ఆవేశం భరించలేరు. ఈవిడ చీపిరి తిరగేసి కొట్టినప్పుడు వాడికి వాతలు తేలిపోతే ఏమనిపించదు ఈవిడికి. పక్కింటి వాళ్ళు ఊరికే ఇట్లా కొడితే వీడు ఏడుస్తూ వస్తే అయిపోయింది ఆ రోజుతో ఎదురింటి వాళ్ళతో సంబంధం. ఏమిటంటే ఆ హృదయం అటువంటిది, ఆ వాత్సల్యం అటువంటిది. ఇదే ప్రకారంగా పరమాత్మకు కూడా ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆయన శిక్షిస్తాడు కావాలంటే బాగుపడ్డానికి. వేరే ఎవడైనా సరే తన భక్తుణ్ణి ఏమన్నా అంటే, తన భక్తుడి జోలికి వస్తే ఆయనకి పట్టరాని కోపం వస్తుంది. తనని తిట్టినటువంటి వాడిని క్షమిస్తాడేమో కానీ తన భక్తుణ్ణి వేధించినటువంటి వాడిని, తన భక్తుణ్ణి కష్టపెట్టినటువంటి వాడిని చూస్తే ఆయన తట్టుకోలేడు. చాలా బాధ కలుగుతుంది ఆయనకి, చాలా కోపం వస్తుంది, అసహనం కలుగుతుంది. కృష్ణ పరమాత్మకి ఇప్పుడు అసహనం కలిగింది దేనికి అంటే, పాండవులు గెలవలేరునే, 13 సంవత్సరములు వాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసములు చెయ్యలేరునే, వాళ్ళు అసమర్థులనే, ఇకపైన యుద్ధం వస్తే ఓడిపోతారన్న భయమా, వీళ్ళు ఎందుకు పనికిరానటువంటి వారు అనేటటువంటి బాధ, వీళ్ళ భవిష్యత్తు చూస్తే అంధకారంగా ఏమన్నా ఉన్నదా, వీళ్ళ మీద వీళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆయనకి నమ్మకం లేదా? సరే ఏదో జూదమైంది అయిపోయింది, వీళ్ళంతా కష్టపడుతూ ఉన్నారు, కానీలే ఏం చేస్తాం అని ఊరుకోవచ్చుగా. 13 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ గెలుస్తారులే, అవసరమైతే నా సహాయం అందిస్తా అనుకోవచ్చుగా. ఆయన వాళ్ళ దుస్థితి చూసేటప్పటికి కష్టం కలిగింది ఆయనకి. ఏమిటి అంటే తన భక్తులు వాళ్ళు ఈ దుర్యోధనాదుల చేత ఇంత పీడింపబడ్డారు. అందువల్ల తన భక్తులకి కష్టం కలిగేటప్పటికీ ఆయనకి అసహనం పుట్టుకొచ్చింది. ఆ అసహనమే క్రోధమయ్యింది. ఆ క్రోధంలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఆయనకి అసహనం రావడంలో తాత్పర్యం అది. ఆ కోపంలో ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటల్ని సంజయుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. అసహనంతో పలుకుతున్నాడయ్యా అని చెప్పేశాడు. అంటే నీ కొడుకుల మీద ఆయనకి తీవ్రమైన కోపం వచ్చింది, మీ వాళ్ళకి మూడినట్లే, ఇక పైన అయిపోయింది. తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఇక ఎవరైనా ఎలా సుఖంగా ఉంటారు అనే అర్థం అక్కడ వచ్చేట్లుగా సంజయుడు మాట్లాడుతూ, యాసా సమృద్ధి పార్థానాం ఇంద్రప్రస్థే బభూవ రాజసూయే మయా దృష్ట నృపైరన్యై సుదుర్లభ. కృష్ణ పరమాత్మ అంటున్నారు ధర్మరాజుతో మొదలైన వారితో,
ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు పాండవుల సంపద ఎంతటిదో, ఎంత గొప్పదైనటువంటిదో అదంతా కూడా రాజసూయ యాగం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంపదని మొత్తాన్ని నేను చూశాను. అది ఎంత గొప్ప సంపదో నాకు తెలుసు. నృపై అన్యై సుదుర్లభ. మిగతా రాజ్యాల్లో ఉండేటటువంటి ఏ రాజుల చేత కూడా అంత సంపద పొందబడదు. అంతటి మణులేమిటి, మాణిక్యాలేమిటి, ధనరాశులేమిటి, బంగారాలేమిటి, ఒకటా రెండా, సమస్తమైనటువంటి ధనము ఆనాడు పాండవుల దగ్గర ఉండడం చూచాడు పరమాత్మ. అలాగే యత్ర సర్వాన్ మహీపాలాన్ శస్త్రతేజోభయార్దితాన్ సవంగాంగాన్ సపౌండ్రోఢ్రాన్ సచోల ద్రావిడాంధ్రకాన్ సాగరానూపకాంశ్చైవ ఏ చ ప్రాంతాభివాసినః సింహలాన్ బర్బరాన్ మ్లేచ్ఛాన్ ఏ చ లంకా నివాసినః పశ్చిమాని చ రాష్ట్రాణి శతశః సాగరాంతికాన్ పహ్లవాన్ దరదాన్ సర్వాన్ కిరాతాన్ యవనాన్ శకాన్ హారహూణాంశ్చ చీనాంశ్చ తుషారాన్ సైంధవాంస్తథా జాగుడాన్ రామఠాన్ ముండాన్ స్త్రీరాజ్యమథతంగణాన్ కేకయాన్ మాలవాంశ్చైవ తథా కాశ్మీరకానపి అద్రాక్షం అహమాహూతాన్ యజ్ఞే తే పరివేషకాన్. ఇక రాజసూయ యాగంలో ఏ ఏ దేశాల నుంచి రాజులు వచ్చారో ఈ పాండవుల యొక్క శస్త్ర అస్త్ర నైపుణ్యాన్ని చూచి, వీళ్ళ పరాక్రమాన్ని కూడా చూచి ఎవరెవరైతే భయపడ్డారో, భయపడినటువంటి వారు ఎవరెవరైతే రాజసూయాగానికి వచ్చారో వాళ్ళందరి గురించి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు ధర్మరాజుతో. అంటున్నాడు ఆయన, యత్ర సర్వాన్ మహీపాలాన్ శస్త్రతేజోభయార్దితాన్. వీళ్ళంతా వీళ్ళ తేజస్సుకి, వీళ్ళ యొక్క శస్త్రబలానికి అందరూ భయభ్రాంతులయ్యారట. అందరూ వచ్చారట. ఎవరెవరండి వచ్చినటువంటి వారు అంటే అంగ, వంగ, పుండ్ర, ఓఢ్ర, చోళ, ద్రావిడ, ఆంధ్రదేశాలకి సంబంధించినటువంటి రాజులు, మన దేశం నుంచి కూడా వెళ్ళారు రాజులు వీళ్ళంతా. అలాగే సాగర తీర నివాసులు, సముద్రానికి దగ్గరలో ఉండేటటువంటి వారు, సముద్రాల మధ్యలో ఉండేటటువంటి ద్వీపాల్లో నివసించేటటువంటి ఆ ద్వీపరాజులు, వీళ్ళంతా ఆ ద్వీపాల్లో ఉండేటటువంటి వారు అందరూ రాజసూయాగానికి బయలుదేరి వచ్చారట. అలాగే సింహళ, బర్బర, మ్లేచ్ఛ, లంకా రాజ్యాల్లో ఉండేటటువంటి మహానుభావులు, అలాగే పశ్చిమ రాష్ట్రాల్లో ఉండేటటువంటి వారు, అలాగే పహ్లవ, దరద, కిరాత, యవన, శక, హారహూణ, చైన, తుషార, సైంధవ, జాగుడ, రామఠ, ముండ, స్త్రీరాజ్య, తంగణ, కేకయ, మాలవ, కాశ్మీర దేశాలకి సంబంధించినటువంటి రాజులు అందరూ కూడా ఆనాటి రాజసూయాగానికి బయలుదేరి వచ్చారట. ఈ రాజ్యాలని ఇప్పుడేమంటామండి అంటే వీరన్నిటికీ కూడా ఈనాడు మనం ఏ పేర్లతో పిలుస్తున్నామో ఆ సమాచారం అంతా ఉన్నది తీర్థయాత్రా పర్వలో మనకి ఒక్కొక్క ప్రాంతం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ప్రాంతాన్ని ఏమని పిలుచుకుంటున్నామో, అక్కడ ఉండేటటువంటి తీర్థం వైశిష్ట్యం ఏమిటో, దాన్ని ఇప్పుడు ఏం వ్యవహరిస్తున్నామో అదంతా కూడా సవివరంగా అక్కడ చెప్పుకుంటాం. అప్పుడు ఈ పేర్లను కూడా మనం తప్పక అక్కడ ఒకసారి తెలుసుకుందాం. ఇలా
ఇన్ని రాజ్యముల నుంచి రాజులు వస్తే వీళ్ళందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చారట. వారికి ఇచ్చిన ఆతిథ్యం మొత్తం నేను చూశానయ్యా అంటున్నారు కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో. ఇంతమందిని పిలిచారు, అంత సంపద పోగేశారు, ఎవరి వల్ల కాదు ఆ సంపదని పొందడం. అటువంటి గొప్ప సంపద మీ దగ్గర ఉంటే, ఇంతమంది వస్తే సాతే సమృద్ధిర్యైర్ ఆత్త చపలా ప్రతిసారిణి ఆదాయ జీవితం తేషాం ఆహరిష్యామి తామహం. కృష్ణ పరమాత్మ అన్నారట, ధర్మరాజా, ఇంత సంపద నువ్వు పొందితే నీ సంపదని మొత్తాన్ని కూడా, అది చంచలమైనటువంటిదే, అటువంటి దాన్ని ఈ దుర్యోధనాదులు నీ దగ్గర నుంచి దొంగిలించేశారు. సిద్ధాన్నం ఎక్కడో ఇంద్రప్రస్థం, ముళ్ళు, తేళ్ళు, పాములు, రాళ్ళు, మన్ను, మశానం ఇవన్నీ ఉన్న ప్రాంతం. అటువంటి ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు మొత్తం అంతా చదును చేసుకుని ఓ రాజ్యాన్ని కట్టుకుని రాజసూయ యాగం అని చెప్పి ఓ పెద్ద యాగాన్ని చేసి బోళ్ళంత సంపద కూడబెట్టుకుని అత్యద్భుతమైనటువంటి రాజ్యాన్ని నిర్మించుకున్న తర్వాత, సంపద అంతా వచ్చిన తర్వాత ఇక దాన్ని అనుభవించాల్సిన క్షణంలో ఈ దుర్యోధనుడు వాళ్ళని పంపించేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, అలా ఎవరైతే నీ సంపదని దొంగిలించారో, తీసుకెళ్ళిపోయారో, ఆదాయ జీవితం తేషాం, వాళ్ళ యొక్క ప్రాణాలు తీసి, వింటున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్తూ ఉంటే కృష్ణ పరమాత్మ మాటల్ని. కృష్ణ పరమాత్మ అన్నారట, వాళ్ళ ప్రాణాలు తీసి ఆ సంపద మొత్తాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇస్తాను, ఆ సంపద అంతా నువ్వు అనుభవించవలసింది అని చెప్పారట. వాళ్ళ దగ్గర నుంచి సంపద తెచ్చిస్తానంటే పర్వాలేదు, వాళ్ళ ప్రాణాలు తీసి సంపద తెచ్చిస్తాను అని అంటే ధృతరాష్ట్రుడికి నిద్రపడుతుందే? తీసుకువెళ్ళింది దుర్యోధనాదులు, ఇప్పుడు అనుభవిస్తోంది వాళ్ళు. వాళ్ళ ప్రాణాలు తీసిస్తాను అని అంటే వీళ్ళని చంపుతాననే అర్థం. కృష్ణ పరమాత్మ అంతటి వాడు చేశాడు ప్రతిజ్ఞ. అక్కడ ఈయన బాధపడిపోతూ ఉన్నాడు. ఆ పైన కృష్ణ పరమాత్మ ఇంకొక మాట కూడా అన్నారట, రామేణ సహ కౌరవ్య భీమార్జునయమైస్తథా అక్రూర గదసాంబైశ్చ ప్రద్యుమ్నేనాహుకేన చ ధృష్టద్యుమ్నేన వీరేణ శిశుపాలాత్మజేన చ దుర్యోధనం రణే హత్వా సద్యః కర్ణం చ భారత దుశ్శాసనం సౌబలేయం యశ్చాన్యః ప్రతియోత్స్యతే తతస్త్వం హాస్తినపురే భ్రాతృభిః సహితో వసన్ ధార్తరాష్ట్రీం శ్రియం ప్రాప్య ప్రసాధి పృథివీమిమాం. పరమాత్మ చెప్తూ ఉన్నటువంటి మాటల్లో చివరి మాటలు సంజయుడు చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడితో. రామేణ సహ కౌరవ్య అంటున్నాడట, ధర్మరాజా ఏం భయం లేదయ్యా, బలరాముడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అక్రూరుడు, గదుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు, ఆహుకుడు, వీరుడు, ధృష్టద్యుమ్న, దృష్టకేతుడు మొదలైనటువంటి వారు, వీళ్ళందరూ వీరులు. ధృష్టద్యుమ్నుడు సామాన్యుడు కాదు, దృష్టకేతువు సామాన్యుడు కాదు. ఇటువంటి వీరులందరూ కూడా ఉండగా వీళ్లతో కలిసి దుర్యోధన, కర్ణ, దుశ్శాసన, శకులని, ఆ శకునుడు మొదలైనటువంటి వారితో పాటుగా వాళ్ళని చూసి ఎదురు తిరిగి మీ మీదకి యుద్ధం చేద్దామని ఎవరైతే వస్తారో వాళ్ళని, అంటే ఈ నలుగురితో పాటుగా సహాయంగా భూమండలంలో ఎవరొచ్చినా సరే వాళ్ళందరినీ కూడా చంపి నీ సంపద, రాజసూయ యాగంలో నువ్వు సాధించినటువంటి దాన్ని, ఆ సంపదను తిరిగి నీకు తీసుకొచ్చిస్తాను. ఆ సంపదంతా కూడా నీవు సుఖంగా నీ సోదరులతో కలిసి అనుభవించు. హస్తినాపురంలోనే నువ్వు ధృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి
రాజ్యలక్ష్మిని మొత్తాన్ని కూడా పొంది ఈ సమస్త పృథివీ మండలాన్ని కూడా శాసించవయ్యా. నువ్వు ఈ మొత్తం భూమండలానికి ప్రశాసకుడివి అవుతావు, చక్రవర్తివి అవుతావు. అది నేను చేస్తాను, నువ్వు చూస్తావు, నీకు నేను తప్పక ఈ సహాయం చేస్తాను అని చెప్పాడయ్యా కృష్ణ పరమాత్మ. అలా చెప్తే ఆ సమయంలో అక్కడ ధర్మరాజు కృష్ణుడు చెప్పిన మాటలన్నీ విని ఆ పైన దృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి మహానుభావులందరూ వింటూ ఉంటే శ్రీకృష్ణుడితో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని శ్రీకృష్ణుడితో ఆ ధర్మరాజు మాట్లాడినటువంటి మాటల్ని ఇక పైన చెప్పబోతూ ఉన్నాడు. ఇప్పటికే ఈ మహానుభావుడైన మహారాజు అయిన ధృతరాష్ట్రుడికి ఆశలు అడుగంటికి పోయినాయి. అసలే పాండవులు గొప్పగా ఉంటే వాళ్ళకి ఇంత అభయం శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తే ఇక నా బ్రతుకేమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా బాధ పెరిగింది ఆయనకి. ఈ లోపల ధర్మరాజు ఏం చెప్పాడో ఆయన మాటలు విన్న తర్వాత, కృష్ణ పరమాత్మ మాటలు విన్న తర్వాత వాళ్ళందరినీ చంపద్దన్నాడా లేక చంపేయమన్నాడా, ఏమన్నాడు, ఆయన ఉద్దేశ్యం ఎట్లా ఉన్నదో, వాళ్ళు ఇంకా ఏమేం మాటలు మాట్లాడారో వచ్చినటువంటి వారు ఆ మాటలన్నింటినీ కూడా ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పబోతూ ఉన్నాడు. ఇది ఓ విధంగా ధృతరాష్ట్రుడి యొక్క మనస్సుని కష్టపెట్టేటటువంటి విషయమైనా సరే చెప్పవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి సంజయుడు చెప్తూ ఉన్నాడు. వినవలసినటువంటి గతి పట్టింది కాబట్టి ఆయన కూడా తప్పక వింటూ ఉన్నాడు. పై మాటలు ఏమిటో మనం రేపటి కథాశ్రవణంలో తెలుసుకుందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యముఖంగా మనందరం కలిసి పారాయణ చేసుకుని శ్రీవారి భక్తులమైన మనం ఆయన యొక్క పరిరక్షణలో సుఖంగా ఉండాలి. మన యొక్క బాధలన్నీ కూడా ఆ పరమాత్మ తీర్చాలి, మనల్ని సుఖంగా ఉంచాలి అని కోరుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రుత్వా హి నిర్జితాన్ ద్యూతే శ్రుత్వా హి నిర్జితాన్ ద్యూతే పాండవాన్ మధుసూదనః పాండవాన్ మధుసూదనః త్వరితః కామ్యకే పార్థాన్ త్వరితః కార్మికే పార్థ సమభావయదచ్యుతః సమభావయదచ్యుతః ద్రుపదస్య తథా పుత్రాః ద్రుపదస్య తథా పుత్రాః దృష్టద్యుమ్న పురోగమాః దృష్టద్యుమ్న పురోగమాః విరాటో దృష్టకేతుశ్చ విరాటో దృష్టకేతుశ్చ కేకయాశ్చ మహారథాః ఏకయాశ్చ మహారథాః ఐశ్చ యత్కథితం రాజన్ ఐశ్చ యత్కథితం రాజన్ దృష్ట్వా పార్థాన్ పరాజితాన్ దృష్ట్వా పార్థాన్ పరాజితాన్ చారేణ విదితం సర్వం చారేణ విదితం సర్వం తన్మయా వేదితం చ తే తన్మయా వేదితం చ తే సమాగమ్య వృతస్తత్ర సమాగమ్య వృతస్తత్ర పాండవైర్మధుసూదనః పాండవైర్మధుసూదనః సారథ్యే ఫల్గుణస్యాజౌ సారథ్యే ఫాల్గుణస్యాజౌ తథేత్యాహ చ తాన్ హరిః తథేత్యాహ చ తాన్ హరిః అమర్షితో హి కృష్ణోపి అమర్షితో హి కృష్ణోపి దృష్ట్వా పార్థాంస్తథా గతాన్ దృష్ట్వా పార్థాంస్తథా గతాన్ కృష్ణాజినోత్తరాసంగాన్ కృష్ణాజినోత్తరాసంగాన్ అబ్రవీచ్చ యుధిష్ఠిరం అబ్రవీచ్చ యుధిష్ఠిరం యాసా సమృద్ధిః పార్థానాం యాసా సమృద్ధిః పార్థానాం ఇంద్రప్రస్థే బభూవః ఇంద్రప్రస్థే బభూవః రాజసూయే మయా దృష్టా రాజసూయే మయా దృష్టా నృపైరన్యైః సుదుర్లభా నృపైరన్యైః సుదుర్లభ యత్ర సర్వాన్ మహీపాలాన్ యత్ర సర్వాన్ మహీపాలాన్ శస్త్రతేజో భయార్దితాన్ శస్త్రతేజో భయార్దితాన్ సవంగాంగాన్
సపౌండ్రోఢ్రాన్ సవంగాంగాన్ సపౌండ్రోఢ్రాన్ సచోళద్రావిడాంధ్రకాన్ సచోళద్రావిడాంధ్రకాన్ సాగరానూపకాంశ్చైవ సాగరానూపకాంశ్చైవ ఏ చ ప్రాంతాభివాసినః ఏ చ ప్రాంతాభివాసినః సింహళాన్ బర్బరాన్ మ్లేచ్ఛాన్ సింహళాన్ బర్బరాన్ మ్లేచ్ఛాన్ ఏ చ లంకానివాసినః ఏ చ లంకానివాసినః పశ్చిమాని చ రాష్ట్రాణి పశ్చిమాని చ రాష్ట్రాణి శతశస్సాగరాంతికాన్ శతశస్సాగరాంతికాన్ ప్లవాందరదాన్ సర్వాన్ ప్లవాందరదాన్ సర్వాన్ కిరాతాన్యవనాంఛకాన్ కిరాతాన్యవనాంశకాన్ హారహూణాంశ్చ చీనాంశ్చ ఆరహూణాంశ్చ చీనాంశ్చ తుషారాన్ సైంధవాంస్తథా తుషారాన్ సైంధవాంస్తథా ద్రాగుడాన్ రామఠాన్ ముండాన్ ద్రాగుడాన్ రామఠాన్ ముండాన్ శ్రీరాజ్యమతదంగనాన్ శ్రీరాజ్యమథదంగణాన్ కేకయాన్ మాలవాంశ్చైవ ఏకయాన్మాలవాంశ్చైవ తథా కాశ్మీరకానపి తథా కాశ్మీరకానపి అద్రాక్షమహమాహూతాన్ అద్రాక్షమహమాహూతాన్ యజ్ఞేతే పరివేషకాన్ యజ్ఞేతే పరివేషకాన్ సాతే సమృద్ధిర్యైరాత్తా సాతే సమృద్ధిర్యైరాత్త చపలా ప్రతిసారిణి చపలా ప్రతిసారిణి ఆదాయ జీవితం తేషాం ఆదాయ జీవితం తేషాం ఆహరిష్యామి తామహం ఆహరిష్యామి తామహం రామేణ సహ కౌరవ్య రామేణ సహ గౌరవ్య భీమార్జునయమైస్తథా భీమార్జునయమైస్తథా అక్రూరగద సాంబైశ్చ అక్రూరగద సాంబైశ్చ ప్రద్యుమ్నేనాహుకేన చ ప్రద్యుమ్నేనాహుకేన చ దృష్టద్యుమ్నేన వీరేణ ధృష్టద్యుమ్నేన వీరేణ శిశుపాలాత్మజేన చ శిశుపాలాత్మజేన చ దుర్యోధనం రణే హత్వా దుర్యోధనం రణే హత్వా సద్యః కర్ణం చ భారత సద్యః కర్ణం చ భారత దుశ్శాసనం సౌబలేయం దుశ్శాసనం సౌబలేయం యశ్చాన్యః ప్రతియోత్స్యతే యశ్చాన్యః ప్రతియోత్స్యతే తతస్త్వం హాస్తినపురే తతస్త్వం హాస్తినపురే భ్రాతృభిः సహితో వసన్ భ్రాతృభిः సహితో వసన్ భారతరాష్ట్రీం శ్రియం ప్రాప్య భారతరాష్ట్రీం శ్రియం ప్రాప్య ప్రసాధి పృథివీమిమా ప్రసాధి పృథివీమిమాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార ప్రైవేట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద
వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్య గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వానర సేవిత గోవింద వారిధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవ మూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద.
ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనంతో పవిత్రీకృత గాత్రులమయ్యాం. స్వామివారిని క్షమాప్రార్థనాదులు చేసుకుంటూ ఆయన అనుగ్రహం కావాలని ప్రార్థిద్దాం. మంగళాంతంగా మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.